డే 3 10 ఇంగ్లీష్ వర్డ్స్ చూద్దాం. ఫస్ట్ వర్డ్ అలొకేట్. అలొకేట్ అంటే కేటాయించడం. టు గివ్ సంథింగ్ అఫీషియల్లీ ఫర్ ఎ పర్పస్ అంటే ఏదైనా పర్పస్ కోసం కేటాయించడం అనమాట. ఎగ్జాంపుల్ ద బ్యాంక్ అలొకేటెడ్ ఫండ్స్ ఫర్ రూరల్ డెవలప్మెంట్. బ్యాంక్ కేటాయించింది ఫండ్స్ని రూరల్ డెవలప్మెంట్ కోసం అని దీని మీనింగ్. నెక్స్ట్ సెకండ్ వర్డ్ డిఫిసిట్. డిఫిసిట్ మీన్స్ లోటు అంటే షార్టేజ్ అనమాట. మనకి రీసెంట్గా ఎల్పిజి షార్టేజ్ వచ్చింది కదా, అలా. ఇంగ్లీష్ మీనింగ్ వచ్చేసి ఏ షార్టేజ్ ఆర్ ల్యాక్ ఆఫ్ సంథింగ్, ఎస్పెషల్లీ మనీ అంటే డబ్బు లోటు రావడం అలా. ఎగ్జాంపుల్ ద కంపెనీ ఫేస్డ్ ఏ బడ్జెట్ డిఫిసిట్. నెక్స్ట్ థర్డ్ వర్డ్ రెవెన్యూ. రెవెన్యూ మీన్స్ ఆదాయం. ఆదాయం ఇంగ్లీష్ మీనింగ్ వచ్చేసి ఇన్కమ్ ఎర్నడ్ బై ఏ కంపెనీ ఆర్ గవర్నమెంట్. గవర్నమెంట్ లేదా ఏదైనా కంపెనీ సంపాదించిన ఆర్ ఆర్జించిన అమౌంట్ని ఆదాయం అంటాం. ఎగ్జాంపుల్ ద బ్యాంక్ రెవెన్యూ ఇంక్రీజ్డ్ దిస్ ఇయర్ అంటే బ్యాంక్ ఆదాయము ఈ సంవత్సరం పెరిగింది అని. నెక్స్ట్ ఫోర్త్ వర్డ్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అంటే ధరలు పెరగడం. ఏ జనరల్ రైజ్ ఇన్ ప్రైజెస్ అంటే ఏ ఐటెంలో అయినా, ఎదర్ గ్రాసరీస్ ఆర్ క్లాత్స్ ఆర్ ఎనీ ఐటెంలో అయినా ధరలు పెరగడాన్ని ఇన్ఫ్లేషన్ అంటాం. ఎగ్జాంపుల్ ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ బ్యాడ్లీ. ఇన్ఫ్లేషను మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని చాలా ప్రభావితం చేస్తుంది, చాలా బాధ పెడుతుంది అని. నెక్స్ట్ వర్డ్ విత్డ్రా. విత్డ్రా అంటే తీసుకోవడం, లైక్ మనీని విత్డ్రా చేయడం అంటాం కదా, మనీ విత్డ్రా చేయడం. ఎగ్జాంపుల్ షీ విత్డ్రా 5,000 ఫ్రమ్ ద ఏటీఎం. నెక్స్ట్ వర్డ్ డిపాజిట్. డిపాజిట్ అంటే జమ చేయడం, సేవ్ చేయడం. టు పుట్ మనీ ఇంటూ ఏ బ్యాంక్ అకౌంట్ అంటే బ్యాంక్ అకౌంట్లో మనీ ఉంచడం. ఎగ్జాంపుల్ హీ డిపాజిటెడ్ క్యాష్ ఇన్ ద బ్యాంక్. నెక్స్ట్ వర్డ్ బారోవర్. బారోవర్ అంటే అప్పు తీసుకునేవాడిని మనం బారోవర్ అంటాం. ఏ పర్సన్ హూ టేక్స్ ఎ లోన్ ఇంగ్లీష్ మీనింగ్ ఇది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ద బారోవర్ ఫెయిల్ టు రిపే ద లోన్ అంటే అప్పు తీసుకున్నవాడు అప్పుని తిరిగి చెల్లించడానికి విఫలమయ్యాడు అంటే తిరిగి చెల్లించలేకపోయాడు అని. నెక్స్ట్ వర్డ్ లెండర్. లెండర్ అంటే అప్పు ఇచ్చేవాడు. ఏ పర్సన్ ఆర్ ఇన్స్టిట్యూషన్ దట్ గివ్స్ మనీ యాజ్ ఎ లోన్. అప్పు ఇచ్చేవాడిని లెండర్ అంటాం. అది ఒక పర్సన్ అవ్వచ్చు లేదా ఇన్స్టిట్యూషన్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్ వచ్చేసి బ్యాంక్స్ ఆర్ మేజర్ లెండర్స్. బ్యాంక్స్ ఎక్కువగా అప్పిస్తూ ఉంటాయి కదా రుణాలు, ఇదనమాట. నెక్స్ట్ వర్డ్ ట్రాన్సాక్షన్. ట్రాన్సాక్షన్ మీన్స్ లావాదేవీలు. అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ ఆర్ బిజినెస్ యాక్టివిటీ. మనీ ఎక్స్చేంజ్ని లావాదేవీ అంటాం. ఎగ్జాంపుల్ ద ట్రాన్సాక్షన్ వాజ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ లాస్ట్ వర్డ్ రీపే. రీపే మీన్స్ తిరిగి చెల్లించడం. ఇంగ్లీష్ మీనింగ్ వచ్చేసి టు పే బ్యాక్ మనీ దట్ వాజ్ బారోడ్ అంటే అప్పు తీసుకున్న మనీని తిరిగి చెల్లించడాన్ని రీపే అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి హీ రీపేడ్ ద లోన్ ఆన్ టైమ్ అంటే అతను టైంలోగా అతను తీసుకున్న అప్పుని చెల్లించేశాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.